ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనము వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనము వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. సహోదరి సహోదరులారా, మరి నిన్నటి రోజున ఎంతమంది రాలేదు, ఎంతమంది నాకు కనిపించలేదు. నిన్న రోజున ఈ యొక్క నెల మొదటి శుక్రవారం రోజు నిన్నటి రోజున నేను ఒక వాక్యం చెప్పాను. దేని గురించి అంటే కనీసం నిన్న వచ్చిన వాళ్ళు సమాధానం చెప్తారు. నిన్నటి రోజున ప్రత్యేక విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, చావైన పాపాల్లో ఒకటైనటువంటి అసూయను గురించి నేను నిన్న మాట్లాడాను. ఎందుకు నిన్న చెప్పిన దాన్ని మరలా ఈ రోజు కూడా చెప్తున్నానంటే, నిన్న జరిగిపోయిన దాన్ని ఒక్కసారిగా జ్ఞాపకం పరుచుకొని ఈరోజు వాక్యానికి మనకి ఏ విధంగా అది వర్తిస్తుంది, ఎందుకు అసూయ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. నిన్నటి రోజున అదే చెప్పాను. మరలా ఈ రోజు కూడా దాని నుండే వాక్యం మనము ధ్యానించుకోబోతున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే నిన్నటి రోజున నేను చెప్పాను, అసూయ గురించి చెబుతూ చావైన పాపాల్లో ఇది ఒకటి అని చెప్పి నేను తెలియజేయడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ యొక్క అసూయ అంటే ఏంటి అంటే, దేవుడిచ్చినటువంటి దైవ వరాలతో దేవుడు నీ ఎడల నీ కుటుంబం ఎడల చూపించినటువంటి ప్రేమ కరుణ, ఆ యొక్క దైవ వరాలు
ఇతరులు లేదా ఇతరులకు ఇవ్వబడినటువంటి వారి యొక్క దైవ వరాలను చూసుకొని ఓర్చుకోలేనటువంటి తనము, కుళ్ళుబోతు తనము అసూయ అంటే ప్రేమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ యొక్క అసూయ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఈ అసూయ అనేది ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూనే ఉంటుంది. మనందరం కూడా ఎదుటి వారిని చూసి, వారి యొక్క అందాన్ని చూసి, నాకంటే వారు అందంగా ఉన్నారంటే మనం కుళ్ళుకుంటూ ఉంటాం, ఓర్చుకోలేకుండా ఉంటూ ఉంటాం, అసూయ పడిపోతూ ఉంటాం. అందం బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నాకంటే గొప్ప స్థితిలో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, నెలకు 20,000 సంపాదించుకుంటున్నాడు, నాకు 10,000 వస్తుంది, అసూయ. లేదా ఇదిగో ఆ యొక్క కుటుంబం బాగుంది, మా యొక్క కుటుంబం కంటే గొప్పగా ఉంది, ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి తగువులు లేవు, తగాదాలు లేవు, సక్రమంగా ఉన్నారు, వారి మధ్య శాంతి అనేది ఉంది కాబట్టి నా కుటుంబాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి తన అసూయ పడిపోవడం. ప్రియమైన సహోదరి సహోదరుడు, వారికి ఉన్నటువంటి సంపదలను చూసి, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను చూసి, దేవుడు వారికి ఇచ్చినటువంటి దైవ వరాలను చూసి మనము అసూయ పడిపోతూ ఉంటాం. అందుకే నిన్నటి రోజు అసూయ గురించి తెలియజేస్తూ, అసూయ అనేటువంటిది క్యాన్సర్ జబ్బు లాంటిది, ఒక వ్యాధి లాంటిది, ఒక రోగం లాంటిది, ఇది ఎముకల్లో పుట్టినటువంటి కుళ్ళు లాంటిది అని చెప్పి సామెతల గ్రంథంలో వాక్యంలో చెప్పబడినటువంటి వాక్యాన్ని నేను తెలియజేశాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో అసూయ గురించి మనం చదువుకుంటాం. ఈ యొక్క అసూయ అనేది ఎలాంటిది అంటే ఎముకలలో పుట్టినటువంటి కుళ్ళు లాంటిది. అంటే ఈ యొక్క ఆధునిక భాషలో మనం చెప్పాలంటే క్యాన్సర్ రోగం లాంటిది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంతేకాదు సామెత 7వ అధ్యాయము 4వ వచనంలో అసూయని గురించి, అసూయ ఘోరమైనటువంటిది, అనేక పాపాలు ఉన్నాయి, ఆ పాపాలన్నింటిలో కూడా ఘోరమైనటువంటిది ఏంటి అంటే అసూయ ఒకటి. ఘోరమైనటువంటిది నిన్నటి రోజున జరిగిపోయిందని, ఇది జస్ట్ అంటే ఒక సమరీ లాగా ఒక్కసారిగా మరొక మారు జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటూ వాక్యాన్ని మరలా మీతో పంచుకోవాలని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అసూయ అనేటువంటిది మన యొక్క నాశనాన్ని కోరుకుంటుంది, మన యొక్క వినాశనాన్ని కోరుకుంటుంది. నీకు శాంతి ఉండదు, కుటుంబంలో అలజడి, సర్వ విధాలుగా ప్రియమైన సహోదరి సహోదరులారా నన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, అలజడులు సృష్టిస్తూ ఉంటుంది, సర్వ విధమైనటువంటి నీచ కార్యాలు చేయటానికి ఈ యొక్క అసూయ అనేది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో ఈ యొక్క అసూయ అనేది ప్రతీకారానికి పూనుకుంటుంది. ఇతరులు బాగున్నారంటే వారి యొక్క నాశనం నీకు కావాలి, వారు ఇతరులు బాగున్నారంటే వారు చెడిపోవడం నీకు కావాలి. నీ కళ్ళెదుటే వారు నాశనం అయిపోతే అది చూసి సంతోషించాలని తపన పడుతూ దాన్ని చూడటం కోసం, ఇతరుల యొక్క నాశనాన్ని చూడటం కోసం ప్రతీకారానికి పూనుకునేట్లాగా చేసేది ప్రియమైన సహోదరి సహోదరులారా అసూయ. ఈ యొక్క అసూయ అంటే ఎలాంటిదంటే, ఒక విధంగా చెప్పాలంటే నీవు విషాన్ని, పాయిజన్ నీవు తీసుకొని పక్కనున్న వాళ్ళని నువ్వు చచ్చిపోవాలంటే ఎవరు చచ్చిపోతారు? నీవు విషం తీసుకున్నావు, నువ్వు పాయిజన్ తీసుకున్నావు, కానీ నువ్వు పాయిజన్ తీసుకొని, విషం తీసుకొని నువ్వు చెప్తూ ఉన్నావు నువ్వు చచ్చిపోవాలంటే ఎవరు చనిపోతారు? ఎవరైతే ఆ పాయిజన్ తీసుకున్నారో వారు చనిపోతారు. ఈ అసూయ కూడా అలాంటిదే ప్రియమైన సహోదరి సహోదరులారా. నీకు లేనటువంటి దాన్ని కావాలనుకోవటం, నీకు లేనటువంటి దాన్ని కోరుకోవటం. దేవుడు నీకు ఇవ్వలేదంటే బహుశా ఏదో ప్లాన్ ఉండవచ్చు, దేవుని యొక్క ప్రణాళిక ఉండవచ్చు, లేదా దేవుడు నీకు కొద్ది కాలంలో నీకు ఇవ్వవచ్చు. నీవు దానికోసం ప్రార్థన చేయవలసింది పోయి
దానికోసం అడగవలసింది పోయి, దానికోసం కష్టపడాల్సింది పోయి, ఇతరులను చూసి కుళ్ళుకోవటం, ఓర్చుకోలేనటువంటి తనమే అసూయ. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనకి అనేక ఉదాహరణలు అనేవి ఇవ్వబడ్డాయి. ఆదికాండం 2వ అధ్యాయంలో మన యొక్క ఆదిమ తల్లిదండ్రుల గురించి మనం చదువుకుంటాం. ఆ యొక్క మొదటి పాపం ఒక విధంగా మనం అక్కడ చదువుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఏవమ్మ, ఈ యొక్క అవ్వ తనకి ఇవ్వనటువంటి దానిని కోరుకొని పాపం కట్టుకుంటూ ఉంది. సైతాను యొక్క మాటను ఆలకించి తనకి ఇవ్వబడిన దానిని గురించి ఆశపడుతూ, నేను దేవుడిలాగా మారిపోవాలి, నేను ఆ విధంగా తనకి ఇవ్వబడలేదు అంటే దానిలో ఒక అంతరార్థం అనేది ఉంది. దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంది. దేవుడు అంత చక్కనైనటువంటి ఆ యొక్క ఏదోను వనాన్ని వారందరికీ కూడా ఇచ్చి, వారిద్దరికీ కూడా ఇచ్చి చక్కగా దేవుణ్ణి ముఖాముఖంగా సందర్శించేటువంటి గొప్ప అదృష్టం దానికి ఇచ్చారు. అదన్నీ కూడా మర్చిపోయారు. తనకు లేనటువంటి దానిని కావాలని కోరుకొని వారు పాపం చేసుకుంటూ ఉన్నారు, తప్పు చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని ఫలితంగా ఏమైందంటే ఏదోను తోట నుండి వారు పంపివేయబడ్డారు. వారి నాశనాన్ని అసూయ పడటం ద్వారా దేవుడితో పోటీ. ఇక్కడ ఏదోను వనము నుండి, తోట నుండి వారు పంపివేయబడ్డారు. మరి అదేవిధంగా ఆదికాండము 4వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అసూయ అనేది నేను ఇందాక చెప్పాను, ఇది నీచ కార్యాలు చేయడానికి పూనుకుంటుంది. ఇతరులు అభివృద్ధిలోనికి వస్తూ ఉన్నారంటే, బాగుపడుతున్నారంటే నీవు చూడలేనటువంటి తనం. కాబట్టి అది ఎలా ఉంటుందంటే, నీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, నీ యొక్క సొంత అక్క చెల్లెళ్ళు కావచ్చు, నీ యొక్క సొంత ఇంటివారు కావచ్చు, నీ యొక్క రక్త సంబంధీకులు కావచ్చు, నీ యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన వారే కావచ్చు. ఈ యొక్క అసూయ అనేది నిన్ను ఉంచదు, నిన్ను శాంతి సమాధానాలతో ఉంచదు. నా తమ్ముడే కదా, నా అక్కే కదా, నా చెల్లే కదా, నా తమ్ముడే కదా అనేటువంటి ఇది లేకుండా నాశనం ఇతరుల నాశనం అయిపోవాలని కోరుకుంటే నీవు నీ యొక్క వినాశనాన్ని కోరుకుంటావు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ యొక్క కయీను ఆబేలు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. కయీను తన సొంత తమ్ముడిని చంపుకుంటూ ఉన్నాడు అసూయతో. ప్రియమైన సహోదరి సహోదరులారా, అసూయ ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండం 37వ అధ్యాయంలో మనం యోసేపుని గురించి ఆలకిస్తాం. పాత నిబంధనలో యోసేపుని గురించి ఆలకిస్తాం. సొంత అన్నదమ్ములే, సొంత అన్నలే ప్రియమైన సహోదరి సహోదరులారా, అసూయతో చిన్నవాడు, కడపటివాడు, వాళ్ళ నాన్న కొద్దిగా ఎక్కువ ఆ యొక్క చిన్నవాడు కదా, కడపటివాడు కదా అని కొద్దిగా ఎక్కువ ప్రేమ చూపిస్తే ఓర్చుకోలేనటువంటి తనము అసూయతో సొంత తమ్ముడిని అమ్మివేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ఫలితంగా చూడండి, తర్వాత అసూయ పడిన వాళ్ళకి ఏమవ్వదు. నీవు ఎవరినో చూసి అసూయ పడుతున్నావంటే వారికి ఏం కాదు, వారి పని వారు చేసుకుంటున్నారు. దేవుడి మీద ఆధారపడుతూ బహుశా ప్రార్థన చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారేమో, వారికి సంపదను దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారిని చూసి నువ్వు కుళ్ళుకోవటం వలన నీకేమీ రాదు. నేను చెప్పేది అదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అన్నలు అమ్మివేశారు, కానీ తర్వాత కాలంలో వారిని ఆదుకుంది ఎవరంటే ఈ యొక్క తమ్ముడే. అమ్మివేయబడినటువంటి యోసేపే తర్వాత కాలంలో చూడండి ఆయన మంత్రిగా చేయబడ్డాడు. దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంటుంది. తన సొంత తమ్ముడి మీద వారు అసూయ పడిపోయి ఆ విధంగా చేసినప్పటికీ కూడా దేవుడు లేవనెత్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అనుకుంటే మరి ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఆలోచనలు మనకు భిన్నంగా ఉంటాయి, మన ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. ఈ విధంగా అసూయతో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున నేను చదివించకుండా జరిగింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువుని చంపివేయడానికి ఒక కారణం ఏంటంటే అసూయ.
ప్రధాన అర్చకులు, పెద్దలు వీరందరూ కూడా అసూయతో నిండిపోయారు. యేసు ప్రభుకు వస్తూ ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆయన చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా చూసినటువంటి ఈ యొక్క పెద్దలు, ప్రధాన అర్చకులు వీరందరూ అనుకుంటున్నారు, ఈయన ఉన్నాడంటే మన ఆటలు సాగవు, మన బిజినెస్లు సాగవు ఇక్కడ. అందుకే యేసు ప్రభుని చంపివేయడానికి గల ఒక కారణము అసూయ. కానీ దానివల్ల ఎవరికి ఏమైనా లాభం కలిగిందంటే, యేసు ప్రభు ఏమైనా నష్టపోయాడా అంటే అదేం లేదు. యేసు ప్రభు మీద అసూయ చెందినప్పటికీ ఆయన ఇదిగో మనందరి రక్షణార్థము ఆయన మరణించాడు. ఆయనకు తెలిసి ఇవన్నీ కూడా, ఆయన మీద అసూయ పడినప్పటికీ కూడా, ఆయన యొక్క నాశనాన్ని కోరుకున్నప్పటికీ, ఆయన గురించి చెడుగా కోరుకున్నప్పటికీ, ఆయన చంపివేయాలనుకున్నప్పటికీ కూడా ఆయనకేమవ్వాల, ఆయన తెలిసే తన యొక్క ప్రాణాన్ని మనందరి రక్షణార్థం ఆయన ఇచ్చివేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అదేవిధంగా అపోస్తుల యొక్క జీవితం మనం చూస్తే అపోస్తుల్ని చంపాలనుకుంటూ ఉన్నారంట. కారణం ఏంటంటే అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు ప్రధాన అర్చకులు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకాయులు వర్గము వారు వాళ్ళందరూ కలిసి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకోవాలని, వారిని చంపివేయాలని నిర్ణయించుకున్న అసూయ కారణం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే అసూయ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు అసూయ గురించి నేను ప్రారంభించి చెప్పుకొస్తూ ఉన్నానంటే, మన మనుషుల మధ్య, అందం మధ్య, లేకపోతే ఉద్యోగం, ఇంకొకటి సంపదలు, లేకపోతే ఇంకొకటి వాటిని బట్టి ఈర్ష్యపడుతూ అసూయ పడితే పని బాగుండదేమో. ఈనాటి కాలంలో ఏం జరుగుతుందంటే, సాక్షాత్తు ఆ దైవ కుమారుని ఇచ్చినటువంటి మరియ తల్లిని చూసి అనేక మంది అసూయపడుతూ ఉన్నారు. ఆమెకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క గొప్ప వరాలను చూసి, ఆమె నడిపిస్తూ ఉన్నటువంటి తీరును చూసి, ఆమె గొప్పగా ఇదిగో అనేక మంది విశ్వాసులను తన వైపు నడిపించుకొని తన యొక్క కుమారుని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మరియ తల్లిని చూసి కూడా అసూయ పడిపోతూ ఉన్నారు. దానివలన నష్టం ఎవరికంటే మరియ తల్లికి కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆకాశం వైపు చూసి నువ్వు నాకు నచ్చలేదని చెప్పి ఆకాశం వైపు ఉమ్మి వేయాలని చూస్తే అది మొహం మీద పడుతుంది. మరియ తల్లిని కూడా ఆ విధంగా నిందించాలి, విమర్శించాలి, ఆమె మీద అసూయ పడిపోతూ ఆమె యొక్క పేరు చెడగొట్టాలని చెప్పి అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ నీవే నష్టపోతూ ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఇక్కడ మీకు చెప్తూ ఉన్నానంటే, చాలామంది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మీరు మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నారు, ఆ గౌరవించడం కూడా కాదు, మరియ తల్లిని మనం పూజిస్తూ ఉన్నామని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. మరియ తల్లికి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పి రకరకాలుగా మనల్ని మాట్లాడి మన యొక్క బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. మనకే నిజమా అన్నట్టుగా మన విశ్వాసం దృఢంగా ఉంటే, గట్టిగా ఉంటే మనం ఇలాంటి చిల్లర మాటలకు మనం పడిపోం, అవేం పట్టించుకోం. ఎందుకంటే మరియ తల్లి మీద కూడా అసూయ పడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అసూయ పడుతూ ఉన్నారు అనేక మంది. ఆ యొక్క తల్లిని గూర్చి నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు కోతలు కూస్తూ ఉన్నారు. నచ్చిన విధంగా ఇదిగో సోషల్ మీడియాలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో మిడిమిడి జ్ఞానం, వాళ్ళకి తెలిసింది ఎంతైతే అనేక మంది ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా విమర్శించే వాళ్ళు ఉన్నారు. మన యొక్క కథోలిక సంఘాన్ని ఆడిపోసుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఇదిగో మరియ తల్లిని పూజిస్తున్నామని, ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి రకరకాలుగా మరియ తల్లిని గురించి సోషల్ మీడియాలో కావచ్చు రకరకాలుగా ఎందుకు మనం ఆమెను గౌరవించాలి?
రకరకాలుగా మనల్ని విమర్శిస్తున్నటువంటి వారందరికీ కూడా నీవు నేను చెప్పగలగాలి, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మరియ తల్లిని ఏనాడు కూడా పూజించటం లేదు. నేను ఇంతకు ముందు కూడా ఇవి తెలియజేయటం జరిగింది. పూజించడానికి గౌరవించడానికి వ్యత్యాసం అనేది ఉంది. పూజించడం అంటే ఎవరిని మనం పూజిస్తూ ఉన్నాం? ఆ యొక్క ఏకైక సర్వేశ్వరుని మాత్రమే, ఏకైక సర్వేశ్వరుని మాత్రమే నీవు నేను పూజిస్తూ ఉన్నా. అందుకే మనకి దివ్యబలి పూజ అనేది ఇవ్వబడింది. ఆ యొక్క పూజలో ఆ యొక్క కల్వరి బలిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, దేవుణ్ణి పూజించడం అంటే ఇది. ఏకైక సర్వేశ్వరుని మాత్రమే దేవుణ్ణి మహిమ పరుస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులు. అది పూజించడం అంటే. మరి గౌరవించడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులని, పునీతులను, పెద్దవారిని, గొప్పవారిని మనము గౌరవిస్తూ ఉంటాం ప్రియమైన సహోదరి సహోదరులారా. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినటువంటి వారిని, పునీతుల్ని, గొప్పవారిని. అందుకే మనము ఈ యొక్క కథోలిక సంఘము మరియ తల్లిని మనం గౌరవిస్తూ ఉన్నాం. అందుకే మనకు అనేక మంది గొప్ప వాళ్ళు ఇవ్వబడ్డారు, గొప్ప పునీతులు ఇవ్వబడ్డారు, గొప్ప పరిశుద్ధులు ఇవ్వబడ్డారు. వారి యొక్క జీవితం మనకు ఆదర్శంగా ఇవ్వబడింది. అందుకే మనకు జోజప్ప గారు కావచ్చు, ఇక్కడ జోజప్ప గారు ఉన్నారు, అంతోని వారు ఉన్నారు, మరి అల్ఫోన్సస్ లిగోరి గారు ఉన్నారు. రకరకాల ఈ యొక్క పునీతుల్ని ఇవ్వబడ్డారు. వారిని గౌరవిస్తున్నామంటే వారిలో గొప్ప విలువలు కలిగి వారు జీవించారు, పరిశుద్ధ జీవితం వారు జీవించారు. అందుకే మనం వారిని గౌరవిస్తూ ఉన్నాం. అది గౌరవించడం అంటే. ఆ విధంగా మనం గౌరవిస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులు. అంతే తప్పించి మనం వాళ్ళని పూజించటం లేదు. అనేక మంది విమర్శించినట్టుగా ఎందుకు మనం అందరికంటే ఎక్కువగా మరియ తల్లిని మనం గౌరవిస్తూ ఉన్నామంటే కారణం ఏంటి? ఎందుకు మనం మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం? చక్కగా మరియ తల్లిని పూలతో అలంకరించాం. ఎందుకు ఆ తల్లిని గౌరవిస్తున్నామంటే బైబిల్ గ్రంథం ద్వారా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకు గౌరవిస్తున్నామంటే మరియ తల్లిని మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే మొదటిగా ఆమె ప్రభువుని యొక్క తల్లి, దేవుని యొక్క తల్లి. దేవుని యొక్క తల్లిని గౌరవించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఆమె ప్రభువుని యొక్క తల్లి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. నా ప్రభువు తల్లి. నేను చదివాను ఆ యొక్క సువార్త ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎలిజబెత్ అమ్మ చెబుతూ ఉంది, నా ప్రభువుని యొక్క తల్లి, నా దేవుని యొక్క తల్లి నా దగ్గరికి వచ్చిందా? మరి అలాంటి గొప్ప తల్లి, అలాంటి గొప్ప ఇదిగో దేవాది దేవుణ్ణి మోస్తున్నటువంటి, నవమాసాలు మోస్తున్నటువంటి, మోయబోతూ ఉన్నటువంటి ఆ యొక్క తల్లిని ఆ యొక్క ఏ విధంగా అయితే గౌరవించిందో అదేవిధంగా మనం కూడా అందుకే గౌరవిస్తూ ఉన్నాం. ప్రభువుని యొక్క తల్లి ఆమె, దేవుని యొక్క తల్లి ఆమె. అందుకే మనం గౌరవిస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. రెండవదిగా ఎందుకు మనం గౌరవిస్తున్నాము, ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామంటే ఆమె ఇదిగో ఉన్నటువంటి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినటువంటి స్త్రీ. లూకాసు సువార్త 1వ అధ్యాయము 42వ వచనము. లూకాసు సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లానెను, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానా. ఇదిగో స్త్రీలందరిలో ఆశీర్వదింపబడింది ఎవరంటే మరియ తల్లి. దేవుడే ఎన్నుకొని ఈ విధంగా చేసినటువంటి తల్లిని గౌరవించడంలో ఎలాంటి తప్పు లేదు. గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఇవి మన మైండ్లో ఇవి ఫిక్స్ అయిపోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మూడవదిగా ఎందుకంటే ఆమె పరిపూర్ణంగా దైవానుగ్రహాలతో నింపబడినటువంటి అనుగ్రహ పరిపూర్ణురాలా. దేవుని దగ్గర నుండి పంపించబడినటువంటి దేవదూత ఏ విధంగా ఆమెను పలకరిస్తుందంటే లూకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలు. ఎందుకు నీకు నాకెందుకు చెప్పలేదు దేవదూత? మనల్ని ప్రశ్నించే వారిని, మనల్ని ప్రశ్నలు అడిగే వారికి చెప్పండి. ఇదిగో ఇది యొక్క మరియ తల్లి పరిపూర్ణంగా, కొరత లేకుండా
దైవానుగ్రహాలతో నింపబడింది. కాబట్టి అలాంటి తల్లిని గౌరవించుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాంటి తల్లిని మనం గౌరవించుకోవాలి మన యొక్క జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా. నాకు ఈ సమయంలో ఒక సామెత గుర్తు వస్తుంది. పెద్దలు చెప్తూ ఉంటారు, అన్నీ ఉన్న ఆకు అణిగిమని ఉంటుందంట. అన్నీ వేయబడినటువంటి ఆ యొక్క విస్తరలో ఆ యొక్క ఆహారం కావచ్చు, రకరకాల వంటకాలు ఇవన్నీ కూడా వేసి ఉంటే అలాంటి ఆకు ఏంటి, నిశ్శబ్దంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, అది ఎగరదు. ఎందుకంటే బరువు ఉంది కాబట్టి, వాటిలో పదార్థాలు ఉన్నాయి కాబట్టి అణిగిమణిగా ఉంటుందంట. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగా ఉంటే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, దేవుడే ఎన్నుకోబడినటువంటి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మరియ తల్లి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి మరియ తల్లి తనను తాను చూడండి. మరియ తల్లి గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా, ఇదిగో నేను దేవుని యొక్క దాసిని, లోకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో కావచ్చు, 48వ వచనంలో కావచ్చు, ఎక్కడైనా సరే మరియ తల్లి తనను తాను ఒక బానిసగా, ఒక దాసురాలుగా, ఒక పని మనిషిలాగా తనను తాను వర్ణించుకుంటూ ఉంటుంది. దేవునికి ఆమె ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది, దేవుని పొగడుతూ ఉంటుంది, దేవుని మయంపరుస్తూ ఉంటుంది మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ మనలో కొంతమంది ఉంటారు, మరియ తల్లిలాగా ఏమైనా వారికి అర్హతలు ఉన్నాయా, మరియ తల్లిలాగా ఏమైనా వారు ప్రత్యేకంగా ఇదిగో అనుగ్రహాలతో పరిపూర్ణంగా దీవించబడినటువంటి వాళ్ళ అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి అర్హత లేనటువంటి వారు అయ్యగారిని పిలిపించుకుంటారు, అమ్మగారిని పిలిపించుకుంటారు, వందనాలు అన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి. వారు వేసేటువంటి సూట్లు బూట్లు మళ్ళీ రిపీట్ అవ్వమన్నమాట. ఒకరోజు వేసి మళ్ళీ వేయకూడదు. ఎందుకంటే అయ్యగారితో ఫోటో దిగాలంటే 15,000, అయ్యగారి చేత ఆశీర్వదించబడాలంటే 30,000, అయ్యగారి సమక్షంలో కేక్ కోయాలంటే 40,000. ఎలాంటి అర్హత ఉందని మరియ తల్లిని ప్రియమైన సహోదరి సహోదరులారు ఎవరైనా విమర్శించడానికి, సూటు బోట్లు వేసుకుంటే కాదు, ఇలాంటి వారే గొప్పలు చెప్పుకుంటారు. అందుకే చెప్పాను, ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడుతుందంటే ఇదే. ఎందుకు, ఎలాంటి అర్హత లేనటువంటి వారు, పనికి మాలినటువంటి వారు ప్రియమైన సహోదరి సహోదరులారా అయ్యగారు అమ్మగారిని పిలిపించుకుంటా ఉంటారు, సూట్లు బూట్లు వేసుకుంటా ఉంటారు. వీరు చేస్తేనే ప్రత్యేక ప్రార్థన, వీరు చేస్తేనే ప్రత్యేక ఆశీర్వాదాలు, వీరు చేస్తేనే ప్రత్యేక స్వస్థతలు, అద్భుతాలు. ఇలాంటి వారు మరియ తల్లిని అనేక విధాలుగా విమర్శించే వాళ్ళు ఉన్నారు. అందుకే జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్త. ఇలాంటి వారి ముసుగులో మనం పడకూడదు. మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనం తెలుసుకొని ఆమె మధ్యస్థ ప్రార్థన అడగాలి. ఆమె మధ్యస్థ ప్రార్థన మనం అడగాలి. ఎందుకంటే ఆమె ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే ఆమె ఇంట్లో ఉండి సూట్లు బూట్లు వేసుకొని ఈరోజు ఎలా కనిపించాలా, ఈరోజు ఎలా ఉండాలా, ఈరోజు గొప్పగా ఎలా ఆకర్షించాలనేటువంటి ప్లాన్ చేసేటువంటి తల్లి కాదామా. ఎడతెగక ప్రార్థన చేసేటువంటి తల్లి. ఇవి నా మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి మాటలు. అనుదినము అనునిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి తల్లి మన యొక్క మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె మధ్యస్థ ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. ఎందుకు శక్తివంతమైనటువంటిది? ఎందుకు మరి మరియ తల్లికి ఆ అర్హత ఇవ్వబడింది? ఎందుకు ఆమె మధ్యస్థ ప్రార్థన గొప్పది? ఎందుకు ఆమె మధ్యస్థ ప్రార్థన అడగాలంటే వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు గారికి రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనం చెప్పి మనం ముగించుకుందాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి మనకు ఊరేగింపు ఇవన్నీ కూడా ఉన్నాయి. యాకోబు గారికి రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుని యొక్క ప్రార్థన మహాశక్తివంతమైనటువంటి ప్రార్థన. అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నీతివంతమైనటువంటి ప్రార్థన మహాశక్తివంతమైనటువంటి ప్రార్థన. మరియ తల్లి నీతివంతంగా జీవించింది, ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించింది, విలువలు కలిగి జీవించింది. అలాంటి గొప్ప కలిగినటువంటి ఆ యొక్క తల్లిని మధ్యస్థ ప్రార్థన అడిగితే తప్పేం లేదు. మా కొరకు వేడుకొనండి అమ్మా, మా కొరకు ప్రార్థించమ్మా, మాకు సహాయం చేయి తల్లి అని చెప్పి అడగటంలో ఎలాంటి తప్పు లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు నీవు అడగకపోయినా హక్కుని చేర్చుకునేటువంటి తల్లి మనకు ప్రార్థనలు. అందుకే మనం ప్రార్థిస్తూ ఉంటాం, నువ్వు ఒంటరిగా విడిచిపెట్టవమ్మా, మమ్మల్ని వదిలిపెట్టవమ్మా, అవసరమని ఎవరు నీ కాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా విడిచిపెట్టనటువంటి తల్లివమ్మ అని చెప్పి మనం అందరూ కూడా మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన సహోదరి, ఉదాహరణ కానాపల్లి పెళ్లి విందు. కానాపల్లి పెళ్లి విందులో మరియ తల్లి ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు ప్రభుని తన మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొని మొట్టమొదటి అద్భుతం చేసేలాగా ప్రేరేపించింది ఆ యొక్క తల్లి. లాంటి గొప్ప కలిగినటువంటి తల్లి మన తల్లి, మనందరికీ ఇవ్వబడినటువంటి తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతేకాదు ఈ ప్రపంచంలో చరిత్ర చూసుకుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి, అనేకమైనటువంటి అవి లిఖించబడ్డాయి మరియ తల్లి గొప్పతనాన్ని గురించి. మనం 7వ తారీఖున ఒక పండుగ చేసుకోబోతూ ఉన్నాం, జపమాల మాత పండుగ. జపమాల మాత పండుగ ఎందుకు ఈ పండుగ వచ్చిందంటే, జపమాలను జపించటము ద్వారా తక్కువ సైన్యం ఉన్నప్పటికీ కూడా మహమ్మదీయుల మీద క్రైస్తవుల విజయాన్ని సాధించగలిగారు కేవలం జపమాల. చరిత్ర చెప్తూ ఉంది, ఇవన్నీ కూడా సృష్టించినవి కాదు, కల్పితాలు కాదు, ఏదో గొప్పలకు చెప్పాలి కాబట్టి చెప్పాల్సినవి కాదు. చరిత్రలో అనేకమైనటువంటి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేలులో పొందుకున్నటువంటి వారిని గురించి చెప్పాలంటే అనేకం. ప్రియమైన సహోదరి సహోదరుల, చరిత్ర మనకు చెబుతుంది. అలాంటి గొప్ప కలిగినటువంటి తల్లిని నీవు నేను కూడా మరి అనుసరించాలి. నీవు నేను కూడా ఆమె ఏ విధంగా అయితే జీవించిందో అదే మాదిరిగా నీవు నేను కూడా మన జీవితంలో జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమెకు దగ్గరగా ఉండాలి. ఆమె మన అందరికీ కూడా ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం జపమాల. ఈ నెల ప్రత్యేక విధంగా జపమాలకు అంకితం ఇవ్వబడినటువంటి నెల. జపమాలను మనం జపిస్తూ ఉన్నాము, ఆత్మ పరిశీలన చేసుకుంటూ. ఇదిగో మరియ తల్లి మనందరికి కూడా ఇచ్చింది ఒక ఆయుధం, సైతానును జయించడానికి. జపమాలే మాయుధం, జపమాలే మా సాధనం. మనకి మరియ తల్లి ఇదిగో నీకు కష్టం వచ్చినప్పుడు సైతాన్ నుండి జయించడానికి ఇదిగో నీకు ఒక ఆయుధం కావాలని మరియ తల్లి మనందరం కూడా నడుస్తూ జపమాలను జపించగలం. అంటే ఒక విధంగా నడుస్తూ మనం సువార్తను చదువుతూ ఉన్నాం. మనకి మరియ తల్లి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఈ యొక్క జపమాలను. ఆ యొక్క జపమాలను జపించుకుంటూ మరియ తల్లి యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ ఆ యొక్క తల్లిని ఇంకా ఎక్కువగా గౌరవించడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.